హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పెసల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. పెసలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. సో డైరెక్ట్గా పెసలతో చాలా రకాలు చేసుకోవచ్చు. సో ఈరోజు నేను మీకు పెసలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరే. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ సరిపోవు. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా కొంచెం పెసలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని దాంతోపాటు ఎండుమిర్చి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే బాగా ఏగుతాయి కాబట్టి తుంచి వేసుకోండి. తర్వాత నేను ఒక 5-6 అలా తీసుకున్నాను. మీకు సరిపడా వేసుకోండి. అలాగే దాంతో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి తర్వాత అన్నీ గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పెసలు, ఎండుమిర్చి అన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం పచ్చడి చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో ముందుగానే కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఎలా ఉందో కూడా చెప్పండి. సో ఈ పెసల్ని ముందు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుంది పచ్చడి. సో మాడిపోకుండా చూసుకోండి. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తర్వాత దాంట్లో కొంచెం కల్లు ఉప్పు వేసుకున్నాను నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ కల్లు ఉప్పు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది పచ్చడిలోకి. అలాగే ఉప్పుతో పాటు కొంచెం చింతపండు వేసుకోవాలి. ప్రతి పచ్చడిలో పులుపు అనేది ఉండాలి కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసుకోండి. తర్వాత అన్నీ వేసుకున్నాక పచ్చడిని మనం మిక్సీకి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ అవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టించాను. ఫస్ట్ కొంచెం బరగ్గా వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా అలానే పప్పు కాకుండా ఒక రకంగా చేసుకొని దాంట్లో ఉల్లిపాయ వేసుకోండి. అంతే, గుమగుమలాడే పెసల పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.